హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చిట్టి కిచెన్ లాగ్స్. మరి ఈరోజు గోంగూర పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా 2 గ్లాసుల కందిపప్పును తీసుకొని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం, కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మీడియం సైజు 1 ఆనియన్, 2 మిర్చి నేను తీసుకున్నానండి. అవి కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. 2 టమాటోలు తీసుకున్నాను, అవి కూడా ముక్కలుగా వేసుకోవాలి. తర్వాత కుక్కర్ని క్లోజ్ చేసి ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలండి. కుక్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి నేను చూపించిన విధంగా మిర్చిని సపరేట్గా తీసేసుకోవాలండి. అవి ఉంచి మనం మెదుపుకుంటే ఘాటు ఎక్కువైద్దండి పప్పు. అవి తీసేసుకున్న తర్వాత అలా పప్పు గుత్తుతో మనము మెత్తగా మెదుపుకోవాలండి. నేను బాగా ఓవర్గా అయితే కుక్ చేయలేదండి, ఎందుకంటే ఇలా ఉంటే సరిపోద్దండి. మెదుపుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న మిర్చిని కూడా కలిపేసుకోవాలి. ఆ తర్వాత బాండీ పెట్టి స్టవ్ ఆన్ చేసి తగినంత ఆయిల్ వేసుకొని వెల్లుల్లి రెమ్మలు, టీ స్పూన్ ఆవాలు, టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అవి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి నేను ఒక 3 తీసుకున్నానండి. ఒక 4 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని తాలింపు చేసుకోవాలి. ఆ తర్వాత మనం మెదుపు పెట్టుకున్న పప్పుని దాంట్లో వేసుకోవాలండి. అంతే,